మామ టీపీఎల్ ప్లాస్టిక్ ఈ స్టాక్ మీద నేను ఆల్మోస్ట్ 15% అయితే ప్రాఫిట్ బుక్ చేసుకున్నా. సో ఇది ఒక రిస్కీ ట్రేడ్. ఈ రిస్కీ ట్రేడ్ మీద అనాలిసిస్ వీడియో ఏమన్నారు కాబట్టి చేస్తున్నాం మామ. సో ఇక్కడ చూసుకోండి, అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్, ఒక బుల్లిష్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. ఎందుకు అంటున్నాను అంటే ఇక్కడ చూసుకోండి, న్యూ ఐస్ ఫామ్ అవుతుంది. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్. సో ఇది ఒక మనకు సైకాలజీ మామ, ఇది ఒక వన్ టైప్ ఆఫ్ సైకాలజీ. సో ఇక్కడ బుల్లిష్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. అండ్ ఎప్పుడైతే ఇక్కడ చూసుకోండి మామ, ఇక్కడ బయింగ్ ప్రెషర్ అయితే ఎక్కువ ఉంది, కింది దాకా వచ్చింది. ఓకే, హై వాలటిలిటీ మార్కెట్లో కూడా ఇది కింది దాకా బ్రేక్ అయింది. మళ్ళీ బయర్స్ యాక్టివేట్ అయ్యి ఇక్కడ పైకి వచ్చేసింది మామ. ఇక్కడ ఈ లాంగ్ విక్ చూసుకోండి. సో నాకు ఇక్కడ ఒక కాన్ఫిడెన్స్ ఏమొచ్చిందంటే ఇక్కడ నేను బై చేయొచ్చు అని. సో అండ్ నెక్స్ట్ డే నేను బై చేసిన 105 ప్రైస్ కాడ బై చేసినాక ఒక 2-3 డేస్ అయితే నేను లాస్లో ఉన్నా 6000. ఆ నెక్స్ట్ డే ఇక్కడ చూసుకోండి మామ, 10% మూవ్. ఆ నెక్స్ట్ డే 10% మూవ్. సో నేను ఒక 15% ప్రాఫిట్ అయితే తీసుకొని అయితే నేను ఎగ్జిట్ అయిపోయినా. ఆ నెక్స్ట్ డే అయితే మళ్ళీ ఫాలో అయిపోయింది ఒక 2 డేస్ 10% అయితే. సో ఇదైతే ఒక రీటెస్టింగ్ జోన్. ఈ జోన్ కోసం నేనైతే మళ్ళీ బై చేస్తాను నేను. అండ్ ఇక్కడ నేను ఎప్పుడు కానీ న్యూ బిగినర్స్ ఎప్పుడు కానీ బ్రేక్అవుట్ అయినాక రీటెస్ట్ అయినా బై చేయమంట. సో ఇది కొంచెం నాకు 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ప్యాటర్న్స్ మీద. సో అందుకనే నేనైతే రిస్క్ ట్రేడ్ తీసుకున్నాం అమ్మ.